కల్కి మూవీకి సీక్వెల్ గా కర్ణ 3102 BC టైటిల్ తో కల్కి 2 రెడీ అవుతోందా? మొన్నటి వరకు ఇదిగో అదిగో అన్నారు. తీరా చూస్తే ఆల్రెడీ సెట్ లో సీక్రెట్ గా షూటింగ్ మొదలైంది. నెల రోజుల క్రితమే సెట్ ని రెడీ చేసిన టీం చడీ చప్పుడు చేయకుండా కల్కి సీక్వెల్ షూటింగ్ షురూ చేసింది. ఇదే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఒకవైపు యాడ్స్ తో పాటు కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రమోషన్స్ కోసం ఒక రోజంతా కేటాయించి బిజీ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. మరోవైపు తను లేకుండానే కల్కి 2 షూటింగ్ ని నాగ్ అశ్విన్ మొదలు పెట్టేశాడు. మంగళవారం నుంచి రెబల్ స్టార్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. ఇంతకీ ఇంత రహస్యంగా ఎందుకు కల్కి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు? అమితాబ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ సెట్ లో ఉండగా సెన్సేషన్ అవ్వాల్సిన న్యూస్ ఎందుకు సైలెంట్ గా ఉండిపోతోంది? హ్యావ్ ఎ లుక్. కల్కి 2 షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. అదిగో ఇదిగో అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కట్ చేస్తే సైలెంట్ గా కల్కి 2 సెట్ లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చేశారు. యాస్కిన్ పాత్రలో కమల్, అశ్వత్థామ గెటప్ లో అమితాబ్ ఇద్దరు కల్కి 2 సెట్ లో సందడి చేస్తున్నారు. కర్ణ 3102 BC పేరుతో కల్కి సీక్వెల్ ని రెడీ చేస్తుంది ఫిల్మ్ టీమ్. కల్కి మొదటి భాగం తీసేప్పుడే కల్కి 2 తాలూకా షూటింగ్ 30% పూర్తి చేశారని నిర్మాతే తేల్చడంతో ఇప్పుడు ఈ 10 రోజుల్లో 20% పూర్తి చేసి సగం షూటింగ్ పూర్తి చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ లేకుండా కమల్, అమితాబ్ మాత్రమే సెట్లో సందడి చేయటం షాకింగ్ గా ఉంది. అయితే ఈ ఇద్దరి కాంబో సీన్లతోనే షూటింగ్ మొదలు పెట్టిందట ఫిల్మ్ టీమ్. మంగళవారం రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా సెట్లో అడుగు పెడతాడని తెలుస్తోంది. అంతా బానే ఉంది, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కల్కి 2 షూటింగ్ మొదలైందని ఎందుకు అఫీషియల్ గా తేల్చలేదు? ఇంత సడన్ గా మొదలుపెట్టిన టీం ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రహస్యంగానే ఎందుకు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టింది? దీనికి కారణం ఒకటే. నెల క్రితమే కల్కి 2 కోసం 12 కోట్లతో ఒక స్పెషల్ సెట్ వేసిందట సినిమా టీం. అంతేకాదు, కమల్ హాసన్ లుక్ కూడా రెండో భాగంలో వెరీ స్పెషల్ అని తెలుస్తోంది. మొదటి భాగానికి పూర్తి భిన్నమైన లుక్ లో తను కనిపిస్తాడని సమాచారం. అది రివీల్ కాకూడదని టోటల్ సినిమా టీంలో ఎవరి దగ్గర సెల్ ఫోన్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడట నాగ్ అశ్విన్. చాలా వరకు 3 ఫ్లోర్ల ఎత్తులు, గ్రీన్ మ్యాట్లు కూడా పెట్టడం, సెట్ రివీల్ కాకుండా ఉండాలని మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు నాగ్ అశ్విన్. ఇది ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ సర్కిల్లో రీసౌండ్ చేస్తున్న రీజన్. ఫౌజీ స్పిరిట్ పరిస్థితి ఎలా ఉన్నా ఇక మీదట కూడా షూటింగ్ స్పాట్లో జాగ్రత్తలు మరింత టైట్ చేయబోతున్నారు. ఎందుకంటే కల్కి 2లో 90% ప్రభాస్ కర్ణుడి పాత్రలోనే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ కర్ణుడిగా తాను ఎలా ఉంటాడో మొదటి భాగంలోనే చూశాక ఎందుకు ఇంతగా తన లుక్ కానీ మిగతా పాత్రల లుక్ కానీ రివీల్ కాకూడదనుకుంటున్నారనే చర్చ పెరిగింది. ఒకవేళ రెండో భాగంలో వీళ్ళందరి లుక్స్ పూర్తిగా మారిపోతాయేమో అన్న డౌట్లు పెరిగిపోయాయి.